ఫ్యాంటాస్టిక్. బికాస్ ఆఫ్ యువర్ డిజైన్స్ ఆల్సో మన బ్రాండ్కి ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వచ్చింది. కీప్ అప్. థ్యాంక్ యూ సార్. ఇదిగో మీరు అడిగిన అమౌంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవును సార్, ఎన్ని రోజులు అసలు తీసుకోకుండా ఇప్పుడు సడన్ గా మొత్తం అమౌంట్ తీసుకుంటున్నారు? నాన్నగారికి బ్యాంక్లో లోన్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఇట్ ఆఫ్ సార్. ఓకే ఓకే కూల్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. చక్రి, మనం చాలా షాపింగ్ చేయాలి. మా అయ్య గారికి బట్టలు కొనాలి, మధు కోసం గోల్డ్ తీసుకోవాలి, ఇంకా పూజ ఇవన్నీ ఓకే. నువ్వు ఇంకోసారి ఆలోచించుకో. నువ్వు మళ్ళీ రావటం, నాన్నగారు ఫీల్ అవటం అన్నీ నీకు ఓకేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. చక్రి, అప్పుడు మా అయ్య గారు అలా అన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నిన్ను మీ చెల్లెల్ని చదివించడానికి ఆయన అప్పు చేశారు. నీ పెళ్లి చేస్తే వచ్చే డబ్బులతో అప్పు తీర్చేయచ్చు అనుకున్నారు, కుదరలేదు. అందుకే అలా మాట్లాడారు. అంతేకాని నా మీదేం కోపం లేదు. సాబ్ యా చాయ్. పూజా టీ. నాకొద్దు. పూజ నో సంథింగ్, యు వెరీ స్వీట్. ఐ నో. ఐ నో. థ్యాంక్ యూ. ఓ మై గాడ్. పూజ వాట్? మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చిన్నబాయ్, Hmm? మన బాస్. చిన్నబాయ్ మరింకెవరో కాదు, మన బాస్. కాంట్ బిలీవ్ దస్. ఇన్ని రోజులు మనం పనిచేసిన జిన్నాబాయ్ దగ్గర. చక్రి, ఇంకా విషయం వదిలే ప్లీజ్. నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు. ఐ నో హిమ్. హీస్ ఎ హైదరాబాదీ. వాడు పసిపిల్లలను కూడా చంపాడు తెలుసా? హీస్ ఎ జాకల్. ఐ థింక్ వీ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. లెట్స్ గో టు పోలీస్ స్టేషన్. వద్దు చక్రి. వాట్ ఆర్ యు సేయింగ్ పూజ? చక్రి, ఇన్నాళ్ళు మనం కష్టపడింది మీకోసం. మాయ గారు చేసిన అప్పు తీర్చడానికి. ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరం అయ్యాం. ఈ గొడవలొద్దు ప్లీజ్, మనం వెళ్ళిపోదాం. సరే, నువ్వు లగేజ్ ప్యాక్ చేస్తూ ఉండు. నేను లైబ్రరీకి వెళ్ళి బుక్స్ ఇచ్చొస్తా. చక్రి, నేను కూడా వస్తాను. एक्सक्यूज मी सर, ये आपके बुक. ओके. एक्सक्यूज मी, मेरा तस्वीर यहाँ पर. कल एक लड़की आई थी, ये फोटो यहाँ लगाने के लिए रिक्वेस्ट कर गई थी और एक लेटर भी आपके लिए छोड़ के गई. ప్రియమైన అన్నయ్య వదిలి నాకు. మధు, మధు, నేను మీకోసం ముంబై వచ్చాను. ఎంత ప్రయత్నించినా మిమ్మల్ని కలవలేకపోయాను అన్నయ్య. నాన్నకి యాక్సిడెంట్ అయింది, నడవలేకపోతున్నారు. అప్పుడు మీతో అలా బిహేవ్ చేసినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను వదిన్ని చూడాలంటున్నారు. అన్నయ్య ప్లీజ్, తప్పకుండా వస్తావు కదా? ఈ లెటర్ నీకు చేరుతుందని ఆశిస్తూ, నీ చెల్లెలు మధు. I am so super kicked about it. Come, let's not waste any more time. जिन्ना भाई. पूजा. पूजा. Come fast. Sure. Don't worry. Everything will be all right.
సూపర్బ్ చక్రి. యూర్ ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్. నువ్వు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. చిన్నబాయ్ మీ ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్దామని డిసైడ్ అయ్యాను చిన్నబాయ్. మేము మీ గురించి ఎవరికి చెప్పాం. ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. చచ్చిపోయిన మనిషి బతకడం ఎంత ఇంపాసిబుల్, నా గురించి తెలుసుకున్న మనిషి బతకడం కూడా ఈక్వల్లీ ఇంపాసిబుల్. No! No! అన్నయ్యను కలవలేకపోయాను. నా బ్యాడ్ లక్. డోంట్ వరీ మధు, లైబ్రరీలో లెటర్ ఇచ్చావు కదా, తప్పకుండా దొరుకుతాడు. ట్రైన్ టైం అవుతుంది, లోపలికి వెళ్దాం పదా. సీను వస్తా అన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అమ్మాయి నా చెల్లెలు. వద్దు చెల్లెలా, నేను రోజు చెప్పిన మధు గురించేరా. వద్దు ఇక్కడే ఉందిరా, వద్దు ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందిరా. చక్రి 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 చక్రి. వాళ్ళని ఎక్కడే చంపాలన్న కోపాన్ని నా ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం అణుచుకుని ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా ఒకరోజు జిన్నాబాయి ఇక్కడికి వస్తాడని తెలిసింది. జిన్నాబాయి సిటీకి వస్తున్నాడు. సో వాడి టార్గెట్ మట్కా నాయక్, వాడి తమ్ముడు. ఆ తర్వాత మా బావ ద్వారా కాదిరి గురించి తెలుసుకుని వాడిని ఫాలో అయ్యాను. కాదిరి మనిషి స్థానంలో నేను అక్కడికి వెళ్ళి వాడి తమ్ముడిని చంపేశాను. వాడు తప్పించుకున్నాడు. మీ అన్నయ్యకి నాకున్న స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. నేను బ్యాంకులో కట్టిన డబ్బు మీ అన్న వదిలిన కష్టాచితం. పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ,
టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుట వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్, బాబు. చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదేంటి? 5 స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ వాక్ చేసామనుకో, క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్, ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని. సార్. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా, స్టడీ బ్లాకేగా. స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్, ఎదవ బావా. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నాడు. ప్రసాద్ గాడికి నేర్పి స్టిల్స్ వాడికి నేర్పి ఇండస్ట్రీకి ఎందుకు వస్తారో అండర్స్టాండ్ అట్లా. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు కూడా తీసేస్తున్నాను అంటే బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పవా. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు కూడా వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి, మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కాదండి బాబు, ఆ జెండాగడ్ గురించి అండి. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తానండి. టాపిష్ గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణ్ణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్. కట్ చేసుకోమ్మా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు ఓకే ఓకే. ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తా, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో. ఇంక వాడు ఫినిష్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు. ఏమయ్య ప్రసాద్ బాబు. పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పడితే పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు, మూమెంట్ చేస్తే తెలుసు. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తి అయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ ఫ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మన వెళ్దాం. బాబు బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవా. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. ఏయ్! కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్ది. ఫారెన్ షెడ్యూల్ కి అవాయిడ్ చేసేద్దాం రా. సార్ ఆయనే రానంటున్నాడు సార్. అలవా పాదరే అంగళ్ళండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ నీడికి. వెల్కమ్ మిస్టర్ 5 స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల్ల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు, మరి గెస్ చేయి. సారీ, ఐ కాంట్. చిన్న భాయ్.